ఓం నమః శివాయ. గౌరవనీయులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 12/6/2024 తేదీ బుధవారం ప్రమాణ స్వీకారము చేయదలిచిన ఆ రోజు 2 లగ్నాలు మాత్రమే విశేష యోగదాయకంగా ఉన్నవి. ఆ రోజున శ్రీ క్రోధినామ సంవత్సరం జ్యేష్ఠమాసం శుక్ల షష్ఠి రాత్రి 7:18 వరకు మఖా నక్షత్రయుక్తము. చంద్రబాబు నాయుడు గారికి నామనక్షత్రం ప్రకారం రేవతి అయితే మఖా నక్షత్రయుక్తం తారాబలయుక్తముగా ఉన్నది. ఈ రోజున లగ్నాలలో విశేష యోగదాయకమైనది కర్కాటక లగ్నం. కర్కాటక లగ్న సమయం 8:04 నుండి 10:16 వరకు, అనగా ఉదయం 8:04 నుండి 10:16 వరకు. అయితే యమగండం ఉదయం 9 గంటల వరకు ఉన్నది కావున మనము కర్కాటక లగ్నం నుండిలో 9 గంటల నుంచి 10:16 వరకు యోగదాయకమని చెప్పవచ్చును. బుధవారం రోజున 9 గంటల నుంచి 10 గంటల వరకు, ఉదయం 9 నుండి 10 గంటల వరకు గురుహోర కాబట్టి అది విశేష యోగదాయకమని చెప్పవచ్చును. అమృతాది యోగములో బుధవారం మఖా నక్షత్రం సిద్ధయోగం కాబట్టి అది కూడా శుభమని చెప్పవచ్చును. కర్కాటక లగ్నాన్ని పరిశీలించిన లగ్నాధిపతి అయినటువంటి చంద్రునికి ధనస్థాన స్థితి కలిగి ఉండడం ధనయోగమునకు మంచిది. మరియు నక్షత్ర దశానాథుడైనటువంటి కేతువుకి తృతీయ స్థితి కలిగి ఉండడం విశేష యోగదాయకము. ఈ కేతు దశ 4 సంవత్సరముల 3 నెలలు ఉంటుంది. ఇది విశేష యోగదాయకం అని చెప్పవచ్చును. తదుపరి శుక్ర మహాదశ అనే కర్కాటక లగ్నాత్తు చతుర్థ లాభాధిపతి అయినటువంటి శుక్రునికి లాభమునందు సుక్షేత్ర స్థితిలో ఉన్నందున ఈ దశ కూడా విశేష యోగదాయకంగా ఉండి తిరిగి మరోసారి విజయాన్ని సాధించే అవకాశం కలదు. ఈ కర్కాటక లగ్నానికి గ్రహాలన్నీ భాగ్య రాజ్య లాభములో ఉండడం విశేష యోగదాయకం. అష్టమ శని అయినప్పటికీ శని భగవానుడికి సుక్షేత్ర స్థితి కలిగి ఉండడం, అష్టమాధిపతికి అష్టమములో అనగా ఆయుష్కారునికి అష్టమ స్థితి కలిగి ఉండడం దోషము కాదు, ఆయుర్భాగ్యాన్ని కలిగించును. కావున 12వ తేదీ కర్కాటక లగ్నం విశేష యోగదాయకంగా ఉన్నది కాబట్టి ఉదయం 9 నుండి 10:16 వరకు ప్రమాణం స్వీకారం చేయడం చాలా మంచిది. ఒకవేళ ఆ రోజు ఉదయాన్నే చాలా మంది హాజరు కావాలి కాబట్టి పెద్దలందరూ ఆ రోజు హాజరవుటకు ఆ సమయము ఉదయాన్నే కాబట్టి హాజరవుతారా లేదా అన్న విషయాన్ని మీరు ఆలోచించుకొని రెండవ ఆప్షన్గా ధనుర్లగ్నాన్ని తీసుకొనవచ్చును. ధనుర్లగ్న సమయం సాయంకాలం 6:49 నుండి 8:55 వరకు కలదు. ఆ సమయంలో కేతు దశ 1 సంవత్సరం 10 నెలలు ఉండేదానికి అవకాశం కలదు. తదుపరి శుక్ర దశ. శుక్రుడు ఉదయం వృషభములో ఉన్నప్పటికీ సాయంకాలం 5:48 మిథునములో ప్రవేశించును కాబట్టి ధనుర్లగ్నాన్ని శుక్రుడు వీక్షించడం కూడా శుభం. అయితే 6 గ్రహాలు ఎక్కువగా ఉన్నందున కొంత శత్రుబాధలు వ్యవహారపు చిక్కులు ఉండేదానికి అవకాశం కాదు. 12/6/2024 తేదీ ప్రధానంగా కర్కాటక లగ్నానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. లేనిచో తదుపరి ధనుర్లగ్నానికి ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది. మీరు ఈ 2 లగ్నాలను ఉపయోగించుకున్నా మీరు సుదీర్ఘ పరిపాలన చేయగలరని చెప్పవచ్చును. మీకు సుదీర్ఘ పరిపాలన కలిగి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో సుభిక్షంగా రాష్ట్రాన్ని పరిపాలించాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.